ఇంద్రప్రస్థ నిర్మాణం భారతంలో ఓ మహత్తర ఘట్టం. కౌరవులతో రాజ్య విభజన జరిగిన తర్వాత పాండవులు ఇంద్రప్రస్థలో ఓ కొత్త రాజధాని నిర్మించాలని సంకల్పించారు. అప్పుడే శ్రీకృష్ణుడి సలహాతో అగ్నిదేవుడి సహాయంగా అర్జునుడు పాండవ ప్రస్థానాన్ని దహించాడు. ఆ దహనంలో ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతో మంది, కానీ ఒకరు తప్పించుకున్నారు. అతడే మాయాదానవుడు. కృతజ్ఞతగా అతను అర్జునుడికి ఓ అద్భుతమైన సభను నిర్మించుకోవాలని కోడిగా చెప్పాడు. మాయాదానవుని చేతిలో ఓ మహాశిల్పం రూపుదిద్దుకుంది. అదే మాయాసభ. పసిడి స్తంభాలు, అద్దాల మాదిరిగా మెరుస్తూ ఉండే నెల, త్రికారాజ్ఞాలతో కూడిన అద్భుత గదులు. ఇది ఒక సామాన్యమైన కోట కాదు, దేవతలు సైతం ఆశ్చర్యపోయే మహాసభ. ఈ మాయాసభనే ఒకరోజు దుర్యోధనుడు సందర్శించాడు. అయితే మాయాదానవుని మాయలో చిక్కుకుని నీటి కోసం వెతుకుతూ పొరపడిపోయి కింద పడిపోయాడు. ద్రౌపది ఆ దృశ్యాన్ని చూసి నవ్వింది. ఆ ఘటన దుర్యోధనుడి హీనభావతను మరింత పెంచింది. ఈ సంఘటన తర్వాతే దుర్యోధనుడు హృదయంలో ద్వేషం మరింత పెరిగింది. అదే తర్వాత మహాభారత యుద్ధానికి ప్రధాన కారణంగా మారింది. మరిన్ని ఆసక్తికర వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. జై హింద్.